अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 17 मुहर्रम उल हराम है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, इस्लाम की बुनियाद 5 बातों पर है। कलमे तैयबा की गवाही देना, नमाज कायम करना, बैतुल्लाह शरीफ का हज करना और रमज़ान के रोज़े रखना। और अब सुर्खियां। पुंगनूर तशद्दुद के लिए बाबू जिम्मेदार, बाबू को मुलजिम नंबर 1 करार देकर कार्रवाई की जाए, वायएसआर कांग्रेस कायदीन का मुतालबा। आरटीसी बिल मंजूर न करने पर गवर्नर के रवैये के खिलाफ मुलाजिमीन का एहतजाज, 5 वजाहतें तलब की गईं, गवर्नर का मौक़िफ़। अक़लियतों को फंड्स नहीं तो मुसलमान आपका साथ कैसे देंगे, अकबर अवैसी का असेंबली में सनसनीखेज रिमार्क। तोशाखाना केस में पाकिस्तान के साबिक वज़ीर आज़म इमरान खान गिरफ्तार, इस्लामाबाद कोर्ट ने सुनाई 3 साल की सजा। और अब तफसील। हैदराबाद समेत तेलंगाना भर में आरटीसी मुलाजिमीन ने आज हड़ताल की। तेलंगाना भर में आज आरटीसी मुलाजिमीन ने सुबह 6 बजे से सुबह 8 बजे तक बस सर्विस को बंद करते हुए अपना एहतजाज दर्ज करवाया। रियासत भर में 2 घंटे बस सर्विस मुअत्तल थी। आरटीसी मुलाजिमीन ने बस डिपोज के सामने धरना देते हुए अपना एहतजाज दर्ज करवाया। आरटीसी मुलाजिमीन की मुख्तलिफ तंजीमों और ट्रेड यूनियन के कारकुनों ने एहतजाज में हिस्सा लिया। मुशीराबाद बस डिपोज में भी एहतजाज किया गया और बाद में रैली निकाली गई। आरटीसी मुलाजिमीन गवर्नर से मुतालबा कर रहे हैं कि वो आरटीसी को हुकूमत में जम करने से मुतालिक असेंबली में मंजूर करके रवाना करदा बिल को मंजूर करके हुकूमत के पास रवाना कर दें। ఇవాళ టోటల్ గా ఒక రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా మినిస్టర్ల కమిటీలో తీర్మానం చేసి బిల్లు పంపించినప్పుడు బిల్లుని ఆమోదించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారికి ఉంది. కానీ గవర్నర్ గారు ఇవాళ బీజేపీ వాళ్ళ మాటలు వింటా ఉన్నారా, బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారా తెలియదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బదనం చేసి ఆర్టీసీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారా అర్థం కావట్లేదు. మీ ద్వారా చెప్తా ఉన్నా గవర్నర్ మేడం గారికి తప్పకుండా బిల్లు పాస్ చేయాలి, ఆమోదం తెలపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కూడా హై డ్రామా నడిచింది. ఇవాళ బిల్లు వచ్చిందని చెప్పి వాళ్ళు ఒక టైం చెప్పడం జరిగింది. తర్వాత బిల్లు రాలేదన్నారు. 3:30కి బిల్లు వచ్చిందని చెప్పాను. ఆ తర్వాత మీడియా సెక్రటరీ ఎవరైతే బస్ ఆ భవన్లో ఉంటారో ఆయన క్లియర్గా చేసేసి మేడం గారు లేరు, 8వ తారీఖు వరకు వస్తారని చెప్పి ఇవాళ అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఇవాళ ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైనా ప్రభుత్వాలు ఎన్ని రోజులు అసెంబ్లీ నడవాలా, ఎంతవరకు ఉంటుంది అని చెప్పి దానికి ఒక టైం టేబుల్ పెట్టుకొని నోటిఫికేషన్ ఇచ్చి అన్ని పార్టీలకు చెప్పి మనం 3 రోజులు పెట్టిన తర్వాత ఈలోపు బిల్లు కావాలి. కానీ 8వ తారీఖు వస్తుంది అంటే 8వ తారీఖు దాకా ఎట్లా ఆగుతుంది? ఇది సమంజసం. మాకు కొంతకాలంగా మాకు ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు సానుకూలంగా ప్రకటన లేకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ గారు మాకు నిరాశ పొందుతున్నారు. అందువల్ల మేము రాజ్భవన్కు ముట్టడి చేయడానికి మేము వెళ్ళడం. ఇలా మా కేసీఆర్ సార్ గిట్లా పెడతాడు. అప్పటి నుంచి లాబీ గిట్లా అన్ని డబ్బులు ఇవన్నీ ఇంకే రెడీ ఉంది, అంత లెక్కలు గిట్లా అయిపోయినాయి. అది ఒకటే డిమాండ్ అండి. గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించిండు. ఆ ప్రకటించిన ప్రకారం తమిళసై గవర్నర్ గారు మా మీద దయ ఉంచి తొందరగా ఆ బిల్లు మీద సంతకం చేసి పంపిస్తే మాకు చాలా ధన్యవాదాలండి. ఇదే కోరుకుంటున్నాం మేము. టీసీ సంఘాలు మొత్తం అన్ని ఒకటే జేఏసీకి అన్ని ఏర్పడ్డాయండి. అందరూ ఒకటే తాటి పైన వాడారు. ఈరోజు మేము ఆర్టీసీలో విలీనం గవర్నమెంట్లో విలీనం అవుతున్నాం ఒకటే తాటి పైన అందరూ ఒక ఏకతాటిపై ఉన్నారు. కాబట్టి ఆ స్పష్టత ఏముందో 2-3 అంశాలు ఉంటే తొందరగా గవర్నమెంట్కి పంపించి అక్కడి నుంచి రిటర్న్ పంపించుకొని తొందరగా వెళ్తే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం.
गवर्नर सौंदरराजन ने आरटीसी मुलाजिमीन की हड़ताल को अफसोसनाक करार दिया। गवर्नर ने अपनी ट्वीट में कहा कि आरटीसी मुलाजिमीन की हड़ताल से अवाम को जो तकलीफ हो रही है उससे उन्हें दुख हुआ। गवर्नर ने आरटीसी मुलाजिमीन से कहा है कि वो उनके साथ हैं, माजी में भी हड़ताल के वक्त उनके साथ थी। उन्होंने वजाहत की कि वो आरटीसी के इंजमाम से मुताल्लिक बिल का गौर से जायजा ले रही हैं ताकि हुकूक का तहफ़्फ़ुज़ हो सके। टीएसआरटीसी को हुकूमत में इंजमाम के बिल से मुताल्लिक गवर्नर सौंदरराजन ने शुभात का इजहार किया है। इस बिल से मुताल्लिक गवर्नर ने 5 उमूर पर वजाहत तलब की है। आरटीसी में मरकजी ग्रांट और खर्च से मुताल्लिक तफसीलात न होने की बात कही। गवर्नर ने यह भी वजाहत चाही कि तंजीम जदीद बिल के मुताबिक आरटीसी की नौयत बदलने की तफसीलात पेश की जाएँ। आरटीसी मुलाजिमीन पर लेबर खवानीन और डिस्प्यूट कानून लागू होगा या नहीं, और सरकारी मुलाजिमीन के ममासिल आरटीसी मुलाजिमीन को मफादात की फराहमी से मुताल्लिक तफसीलात चाहती हैं। कंडक्टर, कंट्रोलर जैसे दीगर ओहदे नहीं हैं तो तरक्की और केडर नॉर्मलाइजेशन जैसे उमूर में मुलाजिमीन के साथ इंसाफ से मुताल्लिक वाज़ेह तफसीलात हुकूमत से मांगी है। अकबर अवैसी ने ऐवान असम्बली में अक़लियतों के मसाइल उठाए। उन्होंने कहा कि इमाम मौज़नों की एजाज़ी की इजराई फ़ी रिम्बर्समेंट और ओवरसीज़ स्कॉलरशिप्स और अक़लियतों को ख़र्च की आजिलाना इजराई की मांग की। उन्होंने कहा कि अगर मुसलमान की तरक्की के लिए फ़ंड्स नहीं दिए जाएंगे तो आइंदा इंतख़ाबात में संगीन नताइज का सामना करना पड़ सकता है। इमाम मौजनों की तनख्वाह सर मार्च के महीने से नहीं आई, कल से दे रहे हैं सर, जुलाई तक भी नहीं आई है। 10,000 एप्लीकेशंस दिए हैं, 7,000 पेंडिंग है, उसको भी दीजिए। ओवरसीज स्कॉलरशिप सर 21 से अब तक नहीं आई है, उसके लिए भी मैं कहूंगा कि उसको रिलीज करिए। ऑनरेबल स्पीकर साहब, यू विल बी सरप्राइज्ड एंड शॉक सर, यू विल बी सरप्राइज्ड एंड शॉक व्हेन आई से दैट कि आरटीएफ और एमटीएफ में 2014 से लेके अब तक सर, अब तक पैसे रिलीज नहीं करे। 14 और 18 के वेव कर दिए, 18 से लेके अब तक नहीं दिए। 2015 में 1.5 लाख दरखास्तें आए लोन के लिए, और वो लोन के दरखास्तें आने के बाद 2014 से लेके अब तक एक पैसा नहीं दिए सब माइनॉरिटीज को लोन। तो अगर ऐसे हालात रहेंगे तो मुसलमान किस तरीके से हुकूमत के साथ आएंगे? मैं ये उठा रहा हूं इसलिए कि आप देखिए कि ओवरसीज स्कॉलरशिप के लिए भी सर 22 का सीजन के लिए दरखास्तें बुलाए गए हैं, 900 दरखास्तें आई हैं, उसमें से आपको कमेटी डाल के क्लियर करना है, वो भी क्लियर नहीं करे सर। कोर्सेज खत्म हो गए, ना स्कॉलरशिप आ रही है। तो मैं आपके जरिए दरखास्त करूंगा कि प्लीज फाइनेंस मिनिस्टर साहब को एक मीटिंग बुलाओ, बोलिए साहब ये स्कॉलरशिप के इश्यूज को क्लियर करने के लिए, ओवरसीज के लिए और मुसलमानों को लोन्स देने के लिए। दलित बंधु दे रहे हैं, हम इस्तेकबाल करते हैं, दे रहे हैं, बीसीस को दे रहे हैं, हम उसका भी इस्तेकबाल करते हैं। मुसलमानों को भी कुछ दीजिए, आपसे उम्मीद है। इलेक्शन का वक्त है, अगर मुसलमानों को यह नहीं मिलेगा तो इसके क्या नताइज होंगे ये आप बेहतर जानते हैं। बहुत बहुत शुक्रिया स्पीकर। अक़लियती मेडिकल कॉलेजों में एक कैटेगरी कोटा के 60% है, जबकि गैर अक़लियती मेडिकल कॉलेजों में एक कैटेगरी कोटा 50%, जिससे हर साल 10% मेरिटोरियस तलबा MBBS की सीटों से महरूम हो रहे हैं। अकबर अवैसी ने गैर अक़लियती मेडिकल कॉलेजों में भी एक कैटेगरी कोटा 60% करने की मांग की और इसके लिए फौरी असर के साथ मेडिकल काउंसलिंग रोकने पर जोर दिया ताकि सालाना 350 मेरिटोरियस तलबा को उनका हक मिल सके। हरीश राव ने इस मसले पर गौर करने का तयक़ुन दिया। Sir, when I say that minority colleges have 60% of A category, the fees is 60,000. Non-minority colleges have an A category of only 50%. Here it is 60% and there it is 50%. Because of this, sir, more than 350 students will be losing an opportunity. The meritorious students belonging to Hindu, Muslim, SC, ST, BC, sir. The counseling is going on. I am not standing here and saying that can reduce the 60% of minority colleges. No, sir. Let it be, sir. But here I am saying that non-minority colleges are having only 50%. Because of that, 300 meritorious students will lose their seat, will forfeit their seat, or they will end up paying 13 lakhs or 14 lakhs per annum. This is what I am saying. This needs to be corrected. The counseling is going on, sir. Today the counseling is going on. That is why I am saying, why is the differentiation between minority and non-minority?
Why should a meritorious student end up paying lakhs? Why should they pay lakhs? Let them have the seat in thousands also. That is what I am saying. Government is, sir, the government नए मेडिकल कॉलेज ला रही साहब, 150 सीट एक कॉलेज में होते, 2 नए मेडिकल कॉलेजेस लाए, वैसा है ये. Yesterday night in the discussion, honorable member has told me, we were in the house till night 10:30, 10:45 in the house only. Again we are here at 10 o'clock. When can I address that issue, sir? I promise him that today itself I will conduct a meeting. I will talk to the department and I'll also take the opinion of the legal department, and we will try to find a solution as early as possible. जयपुर फायरिंग में शहीद होने वाले सैयद सैफुद्दीन की बेवा अंजुम शाहीन को तेलंगाना हुकूमत ने आउटसोर्सिंग असास पर कुल कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी में सब ऑडिट ऑफिसर की मुलाजिमत फराहम करने का फैसला किया है। इस सिलसिले में सरकारी अहकाम जारी किए गए हैं। इसके अलावा सैफुद्दीन की बेवा अंजुम शाहीन को डबल बेडरूम फराहम किया जाएगा। अंजुम शाहीन को डबल बेडरूम की फराहमी के लिए कलेक्टर हैदराबाद अनुदेव ने अहकाम जारी किए हैं। इसी दौरान मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर असदुद्दीन अवैसी ने सैफुद्दीन की लड़कियों के नाम फीकस 1 लाख रुपए की इमदादी चेक्स दारुसलाम में हवाले किए। चित्तूर जिले में चंद्रबाबू के कराए गए तशद्दुद में वायएसआर कांग्रेस के कारकुन और पुलिस जवान शदीद जख्मी हुए हैं। रियासती वजीर पेद्दी रेड्डी ने यह बात कही। इस वाक़े में जख्मी होने वालों की पेद्दी रेड्डी ने इयादत की। उन्होंने बताया कि जख्मियों का इलाज कराने के लिए फौरी उन्हें सरकारी अस्पताल मुंतकिल किया गया और उनके बेहतर इलाज की हिदायत दी गई। उन्होंने इल्जाम लगाया कि मौलिक हथियारों को तैयार रखकर बाबू ने तशद्दुद बर्पा करने की साजिश की है। చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశాడు. దివాలా కోరుతనంతో అంతులేని ఆవేదన, ఆగ్రహం అన్నీ కూడా ఆయనకు వచ్చాయి. మరి రోడ్ మ్యాప్లో ఏమో పుంగునూరు బైపాస్లో వెళ్తాను అని చెప్పి వాళ్ళే రోడ్ మ్యాప్ పోలీసులకు అప్పచెప్పారు. మరి రాత్రి మీడియాలో కూడా వాళ్ళే చెప్పారు, మొన్నటి రాత్రి 10:30కు మేము బైపాస్లో పోతాం, పుంగునూరు ప్రోగ్రాం లేదని చెప్పి. తీరా పుంగునూరు దగ్గర వచ్చిన తర్వాత అక్కడంతా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని, ముందే ప్రీ ప్లాన్ చేసుకొని, స్టోన్ పెల్టింగ్ కోసం రాళ్లన్నీ కూడా జమ చేసుకొని విచక్షణారహితంగా పోలీసుల మీద దాడి చేశారు. కనీసం మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళు పుంగనూరు పట్టణంలోకి వస్తారనే పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పేందుకు కూడా అందరూ కూడా గుమిగూడారు. మరి ఆ సమయంలో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు కావాలనే అక్కడ కార్యకర్తలందరినీ గుమిగూడ్చుకొని ఆయన రెచ్చగొట్టడం, వీళ్ళందరూ కూడా పోలీసుల మీద అతి దుర్మార్గంగా ఈ మధ్య కాలంలో మనం చూసాము. ఈ 4-5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంతమంది పోలీసులు దారుణంగా ఇంజూరీ అయిన పరిస్థితులు లేవు. మరి ఇదంతా కూడా చంద్రబాబు రెచ్చగొట్టింది. अनामया जिला रायचोटी में तेलुगुदेशम कायदीन और येलो मीडिया आवाम को गुमराह कर रहे हैं। एमएलए जी श्रीकांत रेड्डी ने बरहमी का इजहार किया है। उन्होंने पुंगनूर तशद्दुद में बाबू को मुलजिम नंबर 1 करार देने का पुलिस से मुतालबा किया। उन्होंने कहा कि पुलिस को मारने का बाबू की जानिब से रिमार्क करना काबिल मजम्मत है। స్కిల్స్ అంతా కూడా మేనేజ్మెంట్ స్కిల్స్. అందుకే ఒక మాట అంటుంటాం, ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవ రాజకీయ ముసుగులో ఏ రకమైన అరాచకాలు సృష్టిస్తుంటాడో అదే రకంగా ఎల్లో మీడియా ఆ మీడియా ముసుగులో ఎలాగ తప్పుదోవ పట్టిస్తున్నారో వీళ్ళు మారినంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడిచేదానికి వీళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండనియరు వీళ్ళు. ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి ఉండాలా, వీళ్ళు చెప్పిందే జరగాల. ఇంతమంది దాదాపుగా 50 మంది పైగా పోలీసులు, 40-50 మంది పైగా పౌరులకి గాయాలయ్యాయి. దీనికి క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి మళ్ళీ రెచ్చగొట్టండి మాటలు. దీనికి కారణమైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయిగా చేర్చాలా అని చెప్పి మేము పోలీసులు కూడా కోరుతున్నాం. మేము పోలీసులు కూడా కంప్లైంట్ ఇస్తాం. రెచ్చగొట్టింది ఏ రకంగా ప్రొవోకేట్ చేసి కొట్టండి, ఆ కొడుకుల్ని, పోలీసులు కొట్టండి, ప్రజలను కొట్టండి, పోలీసులను అవమానించే విధంగా వాళ్ళ బట్టలు ఊడదీయండి అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ సంఘటనలు గల కారణం చంద్రబాబు నాయుడు గారు.
తనకు స్పెషల్ ప్రొటెక్షన్ అన్నటువంటిది తన సెక్యూరిటీ ఉందని తెలిసి కూడా ఇచ్చిన రూట్ మ్యాప్లో పోకుండా తప్పుదోవ పట్టించి రాష్ట్రంలో అల్లజడులు సృష్టించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. पुलिस पर हमला करने वालों को हरगिज बख्शा नहीं जाएगा। हुकूमत मुलजिमीन को फौरी गिरफ्तार करने का एपी पुलिस एसोसिएशन के सदर जे श्रीनिवास राव ने मुतालबा किया है। उन्होंने तहफ़्फ़ुज़ करने वाले पुलिस जवानों पर तेलुगुदेशम कायदीन के हमलों की शदीद मजम्मत की। रियासत में ऐसे हालात दोबारा रूनुमा न होने लायक इक़दाम करने का उन्होंने डीजीपी से मुतालबा किया है। చిత్తూరు జిల్లా పుంగనూరు హైవేపై పోలీసులపై దాడి చేసినటువంటి అల్లరి మూకలను ఆ అల్లరి మూకల్ని ప్రేరేపించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. విధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటే అక్కడ మా సోదరులు శాంతి భద్రతలు కాపాడడానికి వెళితే ఆ శాంతి భద్రతలు కాపాడే వారి మీదనే దాడి చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎంతటి చీకటి రోజో మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అసలు డీఎస్పీ గారి రాజ్యాంగపరంగా మాకు వచ్చినటువంటి దుస్తుల్ని ఆయనెవరు మమ్మల్ని దుస్తులు తీసి వెళ్ళిపోమంటానికి? ఆయన ఏమన్నా ఇచ్చాడా? లేకపోతే ఆయన ఏమన్నా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశాడా? రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థలను కూడా ఈ విధంగా మీరు మాట్లాడితే ప్రజల్లో మీకు ఎంత చులకన భావం అవుతుందో ఈ సందర్భంగా ఒకసారి మీరు మననం చేసుకోండి. गुरुजाला की तरक्की से मुतालिक कहीं भी मुबाहिस का एमएलए कासू महेश रेड्डी ने नारा लोकेश को चैलेंज किया। उन्होंने कहा कि वो कहीं भी मुबाहिस के लिए अकेले आने तैयार हैं। महेश गौड़ ने कहा कि गुरुजाला में दाखिल होने से पहले लोकेश को यहाँ के अवाम से माफ़ी मांगनी होगी। महेश गौड़ ने सवाल किया कि बाबू के 14 साल दौर में गुरुजाला की क्या तरक्की की गई, वाजे करे। బహిరంగ చర్చ పెట్టండి. గురజాల నియోజకవర్గంలో గురజాల నడిబొడ్డులో పిడుగురాళ్ల సెంటర్లో పెట్టండి. నేను ఒక్కడనే వస్తాను. గతంలో కూడా నేను పిలిచాను. 2022 నవంబర్లో తెలుగుదేశం నాయకుల్ని పిలిస్తే వాళ్ళు రాలేదు బహిరంగ చర్చకి. ఇప్పుడు లోకేష్ గారు వస్తున్నాడు కదా, కాస్త వాళ్ళు ఒక 5,000 మందినో 10,000 మందినో పోగు చేసుకుంటారు కదా, ఆ సభలో అన్నా పెట్టండి. నేను వచ్చి గడిచిన 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాలలో జరిగిన అభివృద్ధి దాదాపు 3,000 నుంచి 3,500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరిస్తాను. మీకు తెలుస్తుంది. ఊరికే వచ్చి ఏదో స్క్రిప్టు 100 మాగదులు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నాను. 14 సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయగలిగాడా గురజాలకి? ఏమీ లేదు. ఈరోజు మీరు వస్తున్నారు, మరి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? క్షమాపణలు చెప్పండి ఆ గురజాల ప్రజలకి. మేము గతంలో తప్పు చేశాం, ఏమన్నా ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఏమన్నా అవకాశం వస్తే అప్పుడు చేస్తామని కనీసం వేడుకోమని చెప్తున్నాను. మరి నేను చేసిన పనులు వివరిస్తాను. ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్టమని నేను చెప్తున్నాను. हरियाणा में फिर खवाराना तशद्दुद के बाद अब हुक्काम की जानिब से अक़लियतों की दुकानात पर बुलडोजर चलाए जा रहे हैं। नूह में हुक्काम की 45 दुकानों पर बुलडोजर चलाए हैं। हुक्काम का दावा है कि गैर मजाज तौर पर ये दुकानात तामीर किए गए हैं। हुक्काम ने यह भी इल्ज़ाम लगाया है कि जिन अफराद की दुकानात पर बुलडोजर चलाया गया, इनमें बाज़ अफराद तशद्दुद में मुलविस पाए गए। मुकामी अफराद ने हुक्काम की कार्रवाई को एकतरफा करार देते हुए हुकूमत पर तनकीद की है। हुक्काम ने अक़लियतों के 45 दुकानों पर बुलडोजर चलाकर उन्हें मिस्मार कर दिया। मुख्यमंत्री हरियाणा श्री मनोहर लाल जी के आदेशों से कार्रवाई की गई है। ये 2.5 एकड़ में ये इंक्रोचमेंट था और इसमें सारी ये जो भी स्ट्रक्चर थी 45 इसमें पक्की स्ट्रक्चर थी और 15 कच्ची स्ट्रक्चर थी और ये सारी अवैध निर्माण था। और ये जो अभी दंगे हुए हैं उनमें भी इनकी संलिप्तता पाई गई है। इसलिए मनोहर लाल जी के आदेश से हमने प्रशासन ने इन पे कार्रवाई करते हुए इनको जमींदोज कर दिया। हाँ, इनमें से कुछ लोग दंगों से जुड़े हुए थे, बाकी ये निर्माण सारा अवैध निर्माण था ये। और इसको बाद में भी बहुत दिक्कतें होती थी, यहाँ से सड़क पे भी इंक्रोचमेंट आ गया था, तो इसको हटाना बहुत जरूरी था। हाँ, नोटिस डीटीपी साहब हमारे विनेश कुमार जी इसके ड्यूटी मजिस्ट्रेट थे। पहले प्रॉपर सबको नोटिस दिया गया, उसके बाद ये कार्रवाई की गई। तोशाखाना केस में पाकिस्तान के साबिक वजीर आजम इमरान खान को गिरफ्तार कर लिया गया है। इस्लामाबाद की अदालत ने तोशाखाना केस में इमरान खान को 3 साल कैद की सजा सुनाई, जिसके बाद पाकिस्तान तहरीक इंसाफ पार्टी के सदर को लाहौर से गिरफ्तार किया गया। अदालत ने इमरान खान को 5 सालों तक सरगर्म सियासत में हिस्सा लेने पर पाबंदी लगाई है। इमरान खान पर इल्जाम है कि उन्होंने अपनी मियाद के दौरान बैरूनी मुल्कों की जानिब से तोहफे में वसूल होने वाली घड़ी समेत कीमती अशिया तोहफों को गैर कानूनी तौर पर फरोख्त किया था।
आखिर में सुर्खियां एक बार फिर। पुंगनूर तशद्दुद के लिए बाबू जिम्मेदार, बाबू को मुलजिम नंबर 1 करार देकर कार्रवाई की जाए, वायसर कांग्रेस कायदीन का मुतालबा। आरटीसी बिल मंजूर न करने पर गवर्नर के रवैये के खिलाफ मुलाजिमीन का एहतजाज, 5 वजाहतें तलब की गई, गवर्नर का मौक़िफ़। अक़लियतों को फंड्स नहीं तो मुसलमान आपका साथ कैसे देंगे, अकबर अवैसी का असेंबली में सनसनीखेज रिमार्क। तोशाखाना केस में पाकिस्तान के साबिक़ वज़ीर आज़म इमरान खान गिरफ्तार, इस्लामाबाद कोर्ट ने सुनाई 3 साल की सजा। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।